రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. గట్టిగా పాడండి అందరూ. రామ నీ బాటే బాట రామ నీ బాటే బాట రామ. కొలువైనాడు వీడియో చూడు స్లోమలో. ఓన్లీ ఆపరేటివ్ కట్ చేసే. కొలువైయున్నాడే కోదండపాణి కొలువైయున్నాడే కోదండపాణి కొలువైయున్నాడే సలలిత మతులై సారి కుశీలులై సలలిత మతులై సారి కుశీలులై వలచుకోరి వచ్చీసే కొలువైయున్నాడే కోదండపాణి కొలువైయున్నాడే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. అంతే. నాకు జంగమైన నెంబర్ ఇవ్వండి. వీళ్ళకి అవకాశం వస్తాను నేను. సరే ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచే తీసుకోమ్మా. ఇక్కడ దూరం తీసుకో.
Samana
ముని త్రిగుణాతీతు పూర్ణ కాముని చిన్మయ రూపుని సద్గుణ దాముని కరుణ మదిరి పొగడలతో రాముని జగతో ధారుని సురలి ముని త్రిగుణాతీతు పూర్ణ కాముని చిన్మయ రూపుని సద్గుణ దాముని కరుణ మదిరి పొగడలతో శోభిల్లు సప్త స్వర 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 సోదరుల భజపమే మనసా 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 శోభిల్లు సప్త స్వర నాభి హృదయ రసనా నాభి హృదయ రసనా నాభి హృదయ రసనా నాభి హృదయ రసనా నాసరుదయ దోనాభి హృదయ రసనా నాసరుదయ దోసా పాని సని పమగని పమగని సని సరస మగర పమని పాసని గరి సని సర పమని సరస పాని సని పమగని పమగని సని సరస మగర పమని పాసని గరి సని సర పమని సరస పసని పమని మని పమగ సస పమగని సరస మాయని సజాని పమమాని సస పమని సజని పమగని సజని నిసగని సమగని సతమని పమగని సజని పమగని సని మని సగ పమని స నివాని సని సగని సమని సని మని సగని సగని సగమని పాపసని పమని సగని సగమని శోభిల్లు సరత స్వర సోదరుల భజపమే మనసా శోభిల్లు సప్త స్వర
కొవ్వూరు పచ్చరత్నాలలో ఒకటైన నమ్మి వచ్చిన నన్ను నయముగాన బ్రోవే కళ్యాణి రాగం రూపకథ. నమ్మి వచ్చిన నన్ను నయముగాను బ్రోవే నిన్ను 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 నమ్మి
Oh
కార్యక్రమం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఈరోజు వైశాఖ శుద్ధ షష్ఠి సంగీత జగద్గురువులు శ్రీ త్యాగరాజ స్వామి వారి యొక్క జన్మతిథి. ఈ క్షేత్రంలో స్వామివారు కొలువుదీరారు. నిస్వార్థ సంగీత సేవకులు గానకళా విశారద అలిపురాల సత్యనారాయణమూర్తి గారు వారి జీవిత సంపాదనంతా కూడా వారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం వస్తే ఆ మొత్తానికి వారి దగ్గర ఉన్న మొత్తాన్ని కూడా చేర్చి ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించారు. చాలా ఒక 35 ఏళ్ల క్రితం ఆ స్వామివారి మూర్తి కొలువుదీరినటువంటి ఈ క్షేత్రంలో జగద్గురువుల యొక్క అనుగ్రహంతో చార్య గారి యొక్క జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రతి ఏడు నడుస్తున్నాయి. ఈ రోజున త్యాగరాజస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి జీవిత చరిత్ర మనకి అందించడానికి వారికి వారే సాటి అనిపించుకున్నటువంటి వాచస్పతి ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు భాగవతర్ గారు ఇచ్చేశారు. వారిని సభక్తికంగా సవినయంగా సాంజనిబద్ధుడై వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి వైలెన్స్ సహకారం శ్రీ కె సుబ్రహ్మణ్యేశ్వరరాజు గారు, మృదంగం శ్రీ కె డాక్టర్ శ్రీ కె అనిల్ కుమార్ గారు. ఒక కృతిలో శివశివ నరరాగా అనే కృతి పాడుతూ అందులో ఒక మాట అంటారు, భాగవతుగా పూజించి. అంత ఉదాత్తమైనటువంటి స్థానం ఇచ్చారు భాగవతులకి. అటువంటి వారు రావడం, స్వామివారిని స్మరించుకోవడం, ఈ రోజున త్యాగరాజ స్వామివారి యొక్క జన్మతిథి ఎంతో విశేషం. ఎంతో భావకత ఉంటే కానీ ఇటువంటి వారు రారు. వారు చెప్పినటువంటి మంచి మాటలు వినేటువంటి అవకాశం కూడా కాలేదు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.
కరుణారసపూరితాంతరంగం సంజీవనమశాసే మధురమభిమానం అంజనాభాగ్యం దూరీకృత సీతార్తికి ప్రకటీకృత రమ వైభవ స్ఫూర్తికి దారిత దశముఖ కీర్తికి పురతో మమ భాటు హనుమతో ఇందిరారమణ గోవింద. ప్రతి జీవితానికి ఒక సంప్రదాయం ఉంటుంది. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. నాకేం తెలియకపోయినా పెద్దలు ఇక్కడ పిలిచారు కాబట్టి ఈ నియమిత కాలం వరకు ఇక్కడ నిలబడాలి. ఓ 3 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే ఓనర్ వెనక సీట్లో కూర్చోవాలి, డ్రైవర్ ముందు సీట్లో కూర్చోవాలి. ఎవరెక్కడ కూర్చున్నా స్టీరింగ్ ముందు కూర్చుంటే చాలు. కృతత్రేతాదులలో భర్తల మాట భార్యలు వినే ఓ సంప్రదాయం ఉండేదిట. నష్టమేం లేదు. భర్త మాట భార్య విన్నా నష్టం లేదు. భార్య మాట భర్త వినటం తప్పు కాదు. ఎటొచ్చి మొగుడు పెళ్ళాల మాట ఊళ్ళో వాళ్ళు వినటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరు అవుతుంది. అంత దూరం పోకుండా ఎప్పటికయ్యది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్టన్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని ఇది విజన్ 2020 శతకం. సంప్రదాయం లేని జీవితం చిల్లి కుండలో పోసిన అమృతం శవాలంకార సదృశ్యము అని చెప్పారు. హరికథకి మాత్రమే భగవన్నామ సంప్రదాయం ఏర్పాటు చేశారు పెద్దలు. మిగతా కచేరీలకి వాద్య కచేరీలకి ఈ శ్రమ లేదు. వాళ్ళు ఏదో ఇంట్లో ప్రీప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వచ్చేస్తారు, వచ్చిన అప్పచెప్పేస్తారు, అయిపోతుంది. అందరితో ఆ ప్రసంగం సమాప్తం. ఎక్కడ ఇబ్బంది అంటే హరికథకే ఇబ్బంది. భగవన్నామం అనేటువంటి ఒక సంప్రదాయం ఒక హరికథలో మాత్రమే ఉన్నది. ఇంకా మిగతా కళలన్నీ భగవత్ స్వరూపాలే, కీర్తన ప్రాచుర్యమే. కానీ స్వయం తీర్ణ పరాం తారయతి అని సామూహికంగా కలిసి చేసేటువంటి ఏర్పాటు పెద్దలు హరికథా ప్రక్రియలోనే చెప్పారు. శ్రీమద్ అచ్చాడ ఆదిభట్ల నారాయణదాసు గారు ఈ విద్యకు ఆద్యులు. నా అదృష్టం ఏమిటంటే నారాయణదాసు గారికి ప్రథమ ప్రశిష్య వర్గంలో నేనే మొదటివాడిని. మా గురువు గారు తర్వాత చేరిన వాళ్ళని నేతి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వాజపేయాలు సుబ్బయ్య గారు. దాసు గారికి మొట్టమొదటి శిష్యులు బ్రహ్మశ్రీ కరూరు కృష్ణదాస భాగవతులు. వారు నాకు విద్యా గురువులు. అటువంటి గురు పరంపరకు ఇక్కడ చక్కగా దోచుకున్నవాడు కాదురా దొంగ, దాచుకున్నవాడు పెద్ద దొంగ అని శాస్త్రం. ఎంత అద్వైత వేదాంతం చెప్పేవాళ్ళు కూడా 10 రూపాయలు కనపడితే దాని మీద కాలేసి నిలబడే రోజులు ఇవి. అట్లాంటిది తనకున్న దాన్ని నిస్వార్థంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి అవిచ్ఛిన్నంగా ఈ కార్యక్రమాలు జరగటానికి ఆద్యులైనటువంటి శ్రీ అరికిరాల సత్యనారాయణమూర్తి గారు. శరీరాలు పోతాయి, కీర్తికి సావు లేదు. అందుకనే కొంతమంది యశక్కాయలు అవుతారు, చాలామంది జీవోత్సవాలు అవుతారు. యశస్కాయానికి మరణం లేదు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, త్యాగరాజ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన. అందుకనే వేదంలో ఒక మాట చెప్తారు, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణి అని. సంకల్ప సిద్ధి ఎప్పుడు అవుతుంది అన్నారు. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప శుద్ధి అవుతుంది అని చెప్పారు. అటువంటి వారి సంకల్ప శుద్ధి ఈ సంకల్ప సిద్ధికి మూలమైంది.
పెద్దలు ఎందరెందరో ఈ సంస్థని భక్తితో పోషిస్తున్నారు, సేవిస్తున్నారు. అటువంటి పెద్దలందరికీ ప్రత్యేకించి నా యందు ఎంతో వాత్సల్యంతో ఇక్కడికి పిలిచినటువంటి గౌరీనాథ్ గారికి, ఈ కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, నేను అంత గొప్పవాడిని కాదని ముందుగా సవినయంగా మనవి చేసుకుంటూ, నాకున్న అర్హత ఏమిటని అడిగారు. ఒకరు పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయినారయ్యా, నేను మిగిలానని చెప్పాను. అందుకు కూడా సంతోషించాను, ఎందుకంటే అది కూడా ఒక అర్హతే. ఈ చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఒక్కసారి భగవన్నామం గట్టిగా చేయండి. తప్పు లేదు, పాపం రాదు. 5 వరకు ఎవరెవరికో చేశాం, ఇప్పుడు మన కోసం చేసుకోవాలి. అయ్యా ఇక మళ్ళా 5 ఏళ్ల వరకు మీ జోలి రామన్నారు వాళ్ళు. మా జోలి రాకుండా ఉండేందుకేరా మీకు వేశామన్నాం. మనం కూడా మనకెవరు దిక్కు అన్నారు, భగవంతుడే దిక్కు. అందుకనే వాడి ఎజెండాలో ఉండాలి, వాడి జెండాలో ఉండాలి, వాడి గొడుగులో మనం ఉండాలి. భగవంతుడిని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని నమ్మి బాగుపడ్డ వాళ్ళు లేరు. నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరున, కాళ్ళు ఉండగా మోకాళ్ళతో నడిచిన కాశీకి పోవచ్చునా అని అడిగారు. అయ్యా కాబట్టి మనకి ఏదైనా రావాలి అంటే రాజా రామచంద్ర భగవానికి కొంచెం గట్టిగా అనండి. ఒకవేళ ఏదైనా మళ్ళా రీపోల్ జరిగితే మన దాకా రావు. అసలు చచ్చిన వాళ్ళ ఓట్లే వేస్తున్నారు, బతుకున్న నువ్వు వేస్తే ఎంత, వేయకపోతే ఎంత. సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి, శంకర భగవత్ పూజ్య పాదులకు, భారతీ తీర్థ మహాసన్నిధానమునకు, ఎన్నగరాని పుణ్యమునరించినదేమకు ఆంధ్రమాత. కాపీ అన్నారు, మనకి బాగా తాగటం అలవాటయ్యి ఆ పాకింద ఒత్తిచ్చేస్తున్నా. కాపీ అంటే సంస్కృతంలో సుందరము, అందము అని అర్థం, అంతేగాని ద్వ్యక్షరి ఏకాక్షరి కాదు. ఎన్నగరాని పుణ్యమునరించినదేమకు ఆంధ్రమాత, భక్తి రామను సంస్మరించని మహాత్ముల కోపన త్యాగరాజ గోపన్నల రంగ పేరు గల భక్తుల సజన వందనీయులే. తదరీ ఈ ఆంధ్రమాత గర్భశుద్ధి ముక్తాఫలంగా 3 రాజులు ఈ భాగవత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు, భక్తి పంటలు పండించారు. ఏమయ్యా పట్టుబట్ట కట్టుకొని గట్టిగా అబద్ధం ఆడతావా? చరిత్రలో ఎంతమంది పరిపాలించలేదు అంటే ఎవరి రాజులు నరసామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వినటం ఈ చెవులకి అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాశ్రయం ముక్తికాంత కరగ్రహణాధికార యోగ్యతను కలిగిస్తాయో అటువంటి శ్రీరామచంద్ర దివ్య సుందర సందర్శన సద్భాగ్యంలో పులకితులై, పునీతులై, పవిత్రులై, యశక్కాయులై భక్తి పండలు పండించి సదా వందనీయులైనటువంటి చిరంజీవుల 3. ఎవరా 3? భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజుగారు ఒకడు. తెలుగువారి అదృష్టం ఏమిటంటే పద్యము, హరికథ, అవధానం ఈ 3 తెలుగు భాషలోనే ఉన్నాయి, ఇంకే భాషలో లేవు. ధైర్యంగా చెప్పుకోవచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు LESS ఎప్పుడో చేయటం మొదలుపెట్టాయి. భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు బమ్మెర పోతరాజు. దాని పేరే భాగవతం అండి. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తి ప్రదాయకం శ్రీమద్ భాగవతం. ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో ఆ పుస్తకం ఉండాలి. రోజు ఒక పద్యమైన పిల్లలకి చదివించే ఏర్పాటు చేయాలి. హెల్తీ ఎన్విరాన్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకు వెళితే పరుసు ఖర్చు అయిపోతుంది, పర్సనాలిటీ డెవలప్ అవ్వదు, చావదు. అసలు ఉంటే కదా పట్టడానికి.
పర్సనాలిటీ డెవలప్మెంటేషన్ ఉన్నటువంటిది ఆధ్యాత్మిక విద్య వల్లనే వృద్ధి చెందుతుంది. ఒక పద్యమైనా చదవాలి, పుస్తకం ఇంట్లో పెట్టుకోవాలి, రోజు ఆ పుస్తకం మీద ఒక పువ్వు అయినా పెట్టాలి. ఇవన్నీ కుదరవండి అన్నారనుకో, భాగవతం 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 అనుకోండి రా నాయన, వచ్చే జన్మకైనా బాగవుతాం, అంతవరకు ఖాయం. రెండవది, 6 లక్షల ప్రభుత్వ ధనాన్ని రాముడికి అప్పచెప్పి రామదాస్యం చేసినటువంటి నిజమైన భాగవతుడు భక్త రామదాసు. అందుకని మనమందరం కూడా ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తినప్పటికీ ఏదో ఒక జన్మలో రాముడికి దాస్యం చెయ్యాలి. రామదాస్యం చేస్తే ఏమవుతుంది అన్నారు, కామదాస్యం తప్పుతుంది అన్నారు. కామదాస్యం చేస్తే ఏమవుతుంది అన్నాడు, యమదాస్యం చెయ్యాల్సి వస్తుందయ్యా అని చెప్పారు. కాబట్టి ఆలోచించుకో, ఎవరి ముందు తల ఉంచితే ఇంకొకటి ముందు తల ఉంచాల్సిన అవసరం లేదో వాడి ముందే తల ఉంచాలి. మూడో వారెవరు, నేటి మన కథానాయకుడు. 96 కోట్ల రామమంత్రం చేసినటువంటి మహానుభావులండి. అందుకనే త్యాగరాజస్వామి వారి గురించి చెప్పటం, మాట్లాడటం ఇది అసలు కుదరదు. ఎందుకన్నా విషయవాసన లౌల్యం ఉన్నటువంటి వాళ్ళు దానికి అనర్హులు అని చెప్పారు. పనికిరాదు. అయితే ఏం చేస్తావు, ఉదర పోషణార్థం బహుకృత వేషం తప్పదు. 96 కోట్ల మంత్రం చేసి ఎన్ని వేల కృతిలో రామాయణం మొత్తం కృతి రచన చేశారు. శ్రీరామచంద్రమూర్తి దివ్య సుందర సందర్శన సాక్షాత్కార సౌభాగ్యాన్ని పొందారు. త్యాగేన ఏకేన అమృతత్వ మానసు. అందుకే త్యాగం చేతనే భోగీంద్రశాయి సందర్శనం కుదురుతుంది. ఆ త్యాగ లక్షణం చేత ప్రకాశించిన మహానుభావులు సంగీత జగద్గురువులు, సద్గురువులు శ్రీ త్యాగరాజస్వామి గారు. చూడండి, త్యాగయ్య గారు సంగీతం తెలిస్తే విద్వాంసుడు అవుతాడు, సాహిత్యం తెలిస్తే పండితుడు అవుతాడు, భక్తి తెలిస్తే భాగవతోత్తముడు అవుతాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మనకి ఏం తెలిసిందా, మనం ఎందులో ఉన్నావా. త్యాగరాజాది మహాత్ములకు సంగీతం జీవితం అయింది, తదనంతరం అందరికీ జీవనమైంది అని చెప్పారు పెద్దలు. అయ్యా, మనం ఇక్కడ ఎక్కువగా విశ్లేషణ చేయక్కర్లేదు. మహానుభావులు, రాగ ప్రపంచానికి అధిపతి శ్యామశాస్త్రి గారు, స్వర ప్రపంచానికి అధిపతి త్యాగరాజస్వామి గారు, శబ్ద ప్రపంచానికి అధిపతి ముత్తుస్వామి దీక్షితుల గారు. రాగార్ణవము, స్వరార్ణవము, శబ్దార్ణవంగా కీర్తింపబడ్డారు. అటువంటి మహానుభావులు. మన అదృష్టం ఏమిటి అంటే తెలుగు వారిని ప్రకాశించారు. ఖమ్మం జిల్లా కాకర్ల నుంచి దక్షిణ దేశంలోని తిరువారు అనేటువంటి ప్రాంతానికి వలస వెళ్ళిన కుటుంబం పచనద బ్రహ్మశర్మ గారి కుటుంబం. ఈశ్వరుడు మనకి 4 ఆప్షన్లు ఇచ్చాట. ఫస్ట్ ఆప్షన్ ఏమిటి అన్నారు, కమలాత్ జననాన్ముక్తి అని చెప్పారు. కమలాలయ క్షేత్రంలో జన్మిస్తేనే మోక్షం రా అన్నట్ట. సాల్యవయ్య, ఇప్పుడు ఆధార్ కార్డు అక్కడికి ఎలా తీసుకెళ్ళమంటావు, రెండోది ఏదన్నా చెప్పు అన్నారు. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. ఏమయ్యా ఇట్లా అనవసరమైనవి చెబుతావు, చాలా మంది 30 ఏళ్ళు 25 ఏళ్ళు కాశీలో ఉంటారు, సద్దామని చావరు. ముని మనవుడు ఉడుకొస్తుంది, ఆ మనవుడు ఈ ముసలాల మీద మురిపెంతో మా పిల్లవాడు ఒడుకు రెండని చెప్పి తీసుకొస్తాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ దాటంగానే చచ్చుకుంటాడు, వీడికి ఒడుగు ఆగిపోతుంది. కాశీలో మరణం అంత తేలిక, అది కుదరదు. మూడవదేమిటి, చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామిని చిదాకాశంలో దర్శించండి అన్నారు, హృదయంలో దర్శించండి అన్నారు. కాస్త వయస్సు పెరిగిన తర్వాత కళ్ళతోడు పవర్ పెంచితే గానీ దగ్గరున్నవాడు కనపడి సావట్లే. హృదయంలో ఎక్కడ కనపడతాడు, అది కుదరదు. ఏమిరా 3 కుదరవా, 3 కుదరవండి. హెల్ప్ లైన్ వాడుకోలేము, అసలు హెల్పే లేదు, లేదు. ఏం చేయమన్నారు, అరుణాత్ స్మరణాన్ముక్తి అని చెప్పారు. అరుణాచలనాథ్ అపీత కుచాంబా సమేతం అరుణాచలనాథ్
ఎందుకు అన్నారు? కాలానికి ప్రతీక లేడి, ఆ కాల ప్రతీక అయిన లేడిని పరమేశ్వరుడు చేతిలో ధరించున్నాడు. ఎవడు ఆయనని ఆశ్రయిస్తాడో వాడికి కాలబాధ ఉండదు, కామబాధ ఉండదు అన్నారు. కాబట్టి అరుణాచలనాథం ఇది అనుకోండిరా అన్నారు. అయితే ఓకే, రూపాయి ఖర్చు లేదు, ఎంతసేపు అయినా అనుకోవచ్చు. ఒక్కసారి అరుణాచల శివ జపం చేస్తే 1,000,000 పంచాక్షరి జపంతో సదృశము అని చెప్పారు భగవాన్ రమణ మహర్షుల వారు. అటువంటి ఈ 4 ఆప్షన్స్లో తిరువారూరు క్షేత్రంలో శ్రీ కమలాలయ క్షేత్రము అంటారు. ఆ కమలాలయ క్షేత్రంలో పంచనద బ్రహ్మశర్మ గారికి 5 కుమారులు ఉన్నారు. సదాశివ బ్రహ్మ, సదానంద బ్రహ్మ, సచ్చిదానంద బ్రహ్మ, బాలబ్రహ్మ, గిరిరాజ బ్రహ్మశర్మ అని. ఆఖరి వాడు గిరిరాజ బ్రహ్మశర్మ. ఆయన మంచి కవీశ్వరుడు. ఆయనకు 1 కుమారుడు ఉన్నారు. వారి పేరు రామబ్రహ్మశర్మ గారు. ఆయన భార్య పేరు సీతమ్మ గారు. ధర్మబద్ధమైనటువంటి జీవితం గడుపుతున్న ఒక మంచి గృహస్థు రామబ్రహ్మశర్మ గారు. భగవానికి ఎక్కడో చచ్చిపోయిన తర్వాత స్వర్గ నరకాలు లేవని చెప్పింది ధర్మశాస్త్రం. బ్రతికి ఉండగానే ఏకకాలంలో స్వర్గ నరక దర్శనం అవుతుందిరా అన్నారు. స్వర్గం ఎప్పుడండి? ఆ ఇంట్లో వాడి మాట వినే ఇల్లాలుంటే అదే స్వర్గం. యమధర్మరాజు, పెద్ద దున్నపోతు, వారు కత్తులు అవసరం లేదు. ఆ కొంపలో ఉన్న ఆవిడ గంప అయితే రోజుకో నరకం చూపిస్తుంటుంది. మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరోముడి, వంటలక్క, కార్తీక దీపం, మార్గశిర పిండం, ఇవన్నీ ఉన్నాయి కదా. మగవాడికి స్వర్గమైన నరకమైన ఆడదాని వల్లే అన్నారు. అంటే తల్లులు అడుగుతారు, హక్కులన్నీ మీకు, బాధ్యతలన్నీ మాక, డొమెస్టిక్ వైలెన్స్ అప్లై చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. ఆశ్వరాయ మహర్షి గృహ సూత్రాలు చెప్తూ, మగవాడు దుర్మార్గుడైతే నష్టం లేదు, వాడొక్కడే నశించిపోతాడు. ఆ ఇంటికి వచ్చిన స్త్రీ దుర్మార్గురాలైతే 21 తరాలు నశించిపోతాయి అని చెప్పారు. గృహిణి గృహముచ్యతే. అందుకనే ఇల్లాలు సుగుణవంతురాలై ఉండాలి, గుణవతి అయి ఉండాలి, మంచి స్వరూపంతో ప్రకాశించాలి, ఆత్మజ్ఞాన సౌందర్యంతో. చక్కని ఇల్లాలు సీతమ్మ గారు. 2 మగపిల్లలు కలిగారు. పెద్దవాడి పేరు జపేశుడు అన్నారు, రెండో వాడిని రామనాథుడు అన్నారు. ఆ రెండో వాడు ఎక్కువ కాలం బ్రతకలేదు. వెళ్ళిపోయిన పిల్లవాడి గురించి 1 ఏడుపు ఏడుస్తున్నారు, ఉన్న పిల్లవాడి గురించి 2 ఏడుపులు ఏడుస్తున్నారు. కారణం ఏమిటి అన్నారు. ఒకడు వెళ్ళినందుకు దుఃఖం, ఒకడు బతుకున్నందుకు దుఃఖం. వంశాన్ని ఉద్ధరించేటువంటి సంతానం లేక మిగుల వంత చెందినటువంటి ఆ దంపతులు ఆ తిరువారూరులో నెలకొని ఉన్నటువంటి నీలోత్పలాంబ సమేత త్యాగరాజేశ్వర స్వామి వారిని భక్తితో ఇలా ప్రార్థన చేస్తున్నారు. భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాడి అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు. ఒక అక్షరమే తేడా, తాపసి తామసి అన్నారు. ఏమంటున్నారో మనం విందామా? అందుకనే ప్రదోష కాలంలో శివ దర్శనం చేయమంటారు, ప్రభాత కాలంలో విష్ణు దర్శనం చేయమంటారు. ఏమిటండి అన్నారు. మనం ప్రత్యేకించి ప్రతి దేవతని ఇండివిజువల్గా పిలవలేం కాబట్టి ప్రదోషంలో శివాలయానికి వెళ్తే 33 కోట్ల మంది దేవతలు అక్కడ అటెండ్ అవుతారు. డబుల్ ధమాకా బంపర్ ఆఫర్, ఒక్కసారి అందరినీ చూడొచ్చు. సుప్రభాతంలో విష్ణాలయానికి వెళ్ళటం ఎందుకంటే ఆయన్ని మేలుకొల్పడానికి వీళ్ళంతా వస్తారు. సో అక్కడైనా మనకి అవైలబిలిటీ ఉంది. ప్రదోషం ఈశ్వరునికి చెప్తారు పెద్దలు. ఆ ప్రదోష వేళ ఈ దంపతులు పరమేశ్వరుణ్ణి వంశాన్ని ఉద్ధరించేటువంటి సంతానాన్ని ప్రసాదించవలసిందిగా నిర్మలమైన భక్తితో, నిశ్చలమైనటువంటి మనస్సుతో, అది తప్ప వేరే ఏ వాంఛ మనస్సులో లేకుండా పరమేశ్వరుణ్ణి కోరుతున్నారు. ఏమంటున్నారు విందామా? పంకజాసనాది సూర వశంకర ప్రభో శంకర శ్రీత శంకర ప్రభో శంకర జన సముదయ శంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకృతి శంకర శంభో పురః శంకర శ్రీత. శారద చంద్రికా విమల చారు శరీర
వాంఛితవార వేద సంచార తమో విదూర గిరిజా సుమనోధర చోర భక్త మందార లలాటలోచన వినాశిల కామ వికార శంకర మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షా దక్ష విరూపాక్ష కవచితపర్తి కైలాసపతి గర్లకంధర నీలలోహిత శంభో అంటూ తమ మనస్సులో ఉన్న బాధని మహదేవ పాద సమర్పణం చేశారు దంపతులు. నిర్మలాంతఃకరణులైనటువంటి ఈ దంపతుల వంత తీర్చ నిశ్చయించాడు పరమేశ్వరుడు. ఏం కావాలి ఆయన అని అడిగాడు ఆయన. మాకు మంచి పిల్లాడు నువ్వు బాబు అన్నారు వీళ్ళు. మళ్ళా వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా, నా అంశతో ప్రహ్లాదాంశతో వాల్మీకి అంశతో సుఖాంశతో నారదాంశతో సమస్త లోకాన్ని తరింపజేయగలిగినటువంటి ఒక మంచి పుత్రుణ్ణి నేను నీకు ఇవ్వదలుచుకున్నాను, ఇస్తున్నాను అన్నాడు ఆయన. తన్మే మనస్సివ సంకల్పమస్తు. అది విశేషం. పుత్రుడికి కొడుక్కి ఏమిటి తేడా అన్నారు. అందరినీ పుత్రులని పిలవకూడదు, ఆ క్వాలిటీ వేరే ఉంటుంది. పున్నామ నరకంతో సహా తల్లిదండ్రులకు 28 నరకాలు తప్పించేవాడిని పుత్రుడు అన్నారు. మరి కొడుకంటేను 70 ఎన్నంలో చూపించేవాడిని కొడుకు అనమన్నారు. అంత తేడా. నీళ్ళల్లో పడవలో నీళ్ళు. మనమే అంటున్నాం మా కొడుకు అంటున్నాం కానీ మా పుత్రుడు అంటున్నామా? ఏమీ అంటారా? కారణం ఏమిటన్నారు? వాడికి ఆ లక్షణాలు లేవని వాడికి తెలుసు, మనకి తెలుసు. అందుకే జనాభా లెక్కకి చాలా మంది పుడతారా, జనార్దనుడి లెక్కకి ఏ కొద్ది మందో పుడతారు. వాళ్ళంతా ఆ జనార్దనుడి లెక్కకి సంబంధించిన వాడు. మంచి పుత్రుణ్ణి ఇస్తాను అన్నాడు పరమేశ్వరుడు. మహదానంద పరవశులైన ఇల్లు చేరారు దంపతులు. కాలచక్ర భ్రమణం జరిగింది. సీతమ్మ గారు నెలదప్పి గర్భవతి అయి నవమాసములు నిండుతూ ఉంటే సర్వధారీ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక శుభలగ్నంలో ఆర్యామహాదేవి స్కందుని ప్రభవించినట్లుగా ఆర్యాంబ శంకర భగవత్పాదులకి జన్మనిచ్చినట్లుగా సీతమ్మ గారు పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. చూడండి విశేషం. వైశాఖాన్ని మాధవ మాసం అంటారు. పెద్దవాళ్ళంతా ఆ మాసంలోనే పుట్టారు ఎక్కువ మంది. వైశాఖ శుక్ల పంచమి శంకర్ల వారు, శుద్ధ షష్ఠి చాగయ్య గారు, సప్తమి విద్యారణ్య స్వామి వారు, ఏకాదశి గంగామ్మ వారు, చతుర్దశి నృసింహస్వామి వారు, పౌర్ణమి అన్నమాచార్యుల వారు, బహుళ పాఠ్యమి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, బహుళ విద్య నారద మహర్షుల వారు, బహుళ పంచమి శ్రీసుఖయోగేంద్రుల వారు, బహుళ దశమి ఆంజనేయ స్వామి వారు. వీళ్ళంతా వైశాఖంలోనే పుట్టారు. అటువంటి వైశాఖ శుద్ధ షష్ఠి రోజు పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది సీతమ్మ గారు. త్యాగరాజేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టాడు ఆ పిల్లవాడు కాబట్టి వారికి ఆనువంశిక నామం ఉన్నది. పంచనద బ్రహ్మశర్మ, గిరిరాజ బ్రహ్మశర్మ, రామ బ్రహ్మశర్మ, త్యాగ బ్రహ్మశర్మ. వారి ఆనువంశిక నామం త్యాగ బ్రహ్మశర్మగా కీర్తింపబడ్డారు. త్యాగరాజస్వామి అనుగ్రహంతో పుట్టారు కాబట్టి త్యాగరాజుగా కీర్తింపబడ్డారు మహానుభావులు. పురుడు వెళ్ళిపోయింది, నామకరణం చేశారు. పిల్లవాడు శుక్లపక్ష చంద్ర రేఖ వలె పెరిగి పెద్దవాడవుతున్నాడు. అలా పెరిగి పెద్దవాడైనటువంటి బాలత్యాగయ్య 7 ఏండ్ల వాడైనాడు. సకాల ఉపనీత సంస్కారం చేశాడు రామబ్రహ్మశర్మ గారు. వాళ్ళ ఇంట్లో ఒక చక్కని ఆచారం ఉందండి. తాతగారు గొప్ప కవి, తండ్రి ప్రసిద్ధ పురాణ పండితుడు, తల్లి చక్కని వైణిక విద్వన్మూర్తి. ఆ తల్లి వీణ కాళహస్తయ్య గారు శిష్యురాలు, మనుమరాలు సీతమ్మ గారు. వారింట్లో రామ పంచాయతనం ఎన్ని సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ వస్తున్నదో. ఏమిటా పంచాయతనం అన్నారు? రామచంద్రమూర్తి యొక్క వామాంకంలో సీతమ్మ వారు కూర్చొని ఉంటుంది. అక్కడ 2గా లెక్క వేయకూడదు. సీతారాములు ఇద్దరు ఒకటే. పంచాయతనం అంటే 5గురే ఉంటారు. మరి సీతమ్మ వారు ఉంది కదండి అంటే అది వేరే కాదు నాయనా, అది ద్వైతంలో తెలుస్తుంది, అద్వైతంలో ఒకటే అని చెప్పారు. వామాంకాన్ని సీతమ్మ ఉంటుంది. భరత శత్రుసూధనులు వింజామరులు వీస్తూ ఉంటారు. లక్ష్మణుడు గొడుగు ధరించి ఉంటాడు. దాసహనుముడు వినమ్రిత గాత్రుడై ఆ 2 దోసెళ్ళు అలా పెట్టి స్వామి ఎప్పుడు కిందకి దిగితే అప్పుడు ఆయన దోసిట్లో కాలు పెట్టి కిందకి దిగాలి. అది ఆయన ఒప్పందం.
అలా ఉన్నటువంటి రామ పంచాయతనాన్ని సీతమ్మ గారు అనునిత్యము పూజించేది. 7 ఏళ్ల వాడైన బాలత్యాగయ్య రోజు తల్లికి ఆ సేవ చేసేవాడు. తల్లితో పాటు ఒకరోజు ఆ తల్లి ఒళ్ళో కూర్చొని తన చేత్తో తులసి దళాలు తల్లికి అందిస్తూ ఆ తల్లి చేతిని అతి భద్రంగా పట్టుకొని రామచంద్రమూర్తి పాదాలని స్పృశిస్తూ అలా ఉలిక్కి పడుతూ రాముడి యొక్క దివ్యనామ గుణ వైభవాన్ని తల్లితో కలిపి తాను కూడా పాడుతున్నాడు. ఆ పిల్లవాడు స్పృహ లేదు, దేహాత్మ భ్రాంతి లేదు, కనుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరలు వారుతూ ఉంటే భక్తి రేవగరీయసి అనేటువంటి భక్తి వినీలాకాశంలో ఆ పిల్లవాడి మనస్సు విహరిస్తూ ఉంటే అప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉన్న మహాభాగవత శిరోమణి రామదాసు వారి కీర్తనను తల్లితో పాటు గానం చేస్తున్నాడు. 7 ఏళ్లు నిండినటువంటి పసివాడు వినేటువంటి అదృష్టవంతుడైనాడు. తండ్రి పుత్రాదిచ్ఛేద్ పరాజయం అంటే ఇదే. ఏమంటున్నాడు ఆ పిల్లవాడు? సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతి బహుడనుచు కపుడు క్షితినాభుడనుచు భూపతులు కొలిచిరి గాని క్షితినాభుడనుచు భూపతులు కొలిచిరి గాని పతిత పావనుడనుచు పతిత పావనుడనుచు తెలియలేదైనే చిత్తాన్ని శివాయత్తం చేసి గానం చేస్తూ ఉంటే వినే అదృష్టం వచ్చింది తండ్రికి. గబగబా లోపలికి వస్తున్నట్టు రామబ్రహ్మ శర్మ గారు, ఎక్కడ ఇంత మంచి పాట వినపడుతున్నది, నా దేహగేహాలు పవిత్రమైనవి అనుకుంటూ అన్ని గదులు వెతుకుతూ వస్తే పూజా మందిరంలో భార్య తొడ మీద కూర్చొని భౌతిక విషయ జిజ్ఞాస ఏమాత్రం అంటకుండా కడిగిన ముచ్చెల్లాగా ప్రకాశిస్తున్నటువంటి పిల్లవాడిని చూసి మహదానంద పరవశుడైనాడు రామబ్రహ్మ గారు. ఇంత చక్కగా పాడుతున్నాడు, ఎవరు చెప్పారే వీడికి సంగీతం అని అడిగారట. ఆవిడ నవ్వి, మీరు మరీను సంగీతం వాడు చెప్తే వస్తుందా, వాడు ఇస్తే కదా వచ్చేది అన్నది. అందుకే సీతావర సంగీత జ్ఞానం ధాతవరాయవలరా అన్నారు. ఈ మాట చెప్తే చాలా మంది గురువులకి కోపం వస్తుంది. ఇంత మాట అంటావా, రెండోసారి పిలవరు నిన్ను అని. గురువు విద్యని ఆవిష్కరిస్తాడంతే, అసలంటూ అక్కడ పదార్థం ఉండాలి, ఉంటే దాన్ని రిమోట్ పెట్టి చూపిస్తాడు. అంతేగాని శిల్పిలాగా చెక్కే పని గురువు చెయ్యడు. విద్యావిష్కర్త మాత్రమే గురువు. వీడు పాడటమే కాదండి, అద్భుతమైనటువంటి సంస్కృత రచనా వ్యాసంగం కూడా చేస్తున్నాడు. 7 ఏళ్ళు ఉండలేదు పశువాడికి. వంటింటి గోడల నిండా రాసేస్తున్నాడు బొగ్గు ముక్కతో. మీరేనాడైనా ఒక్కసారి తలెత్తి గోడలు చూస్తే కదా పిల్లవాడి యొక్క భవిష్యత్ అర్థమవుతుంది అని సీతమ్మ గారు ఆ పిల్ల భర్త చేయబట్టుకొని వంటింట్లోకి తీసుకెళ్తే ఆశ్చర్యపోయినాడండి రామబ్రహ్మం గారు. అద్భుతమైనటువంటి సంస్కృత ఛందస్సుతో ఉన్నది. భుజగభూషణార్చిత ముఖ జలావన. చాగయ్య గారి సంగీతం సంస్కృతం ఎంత సరళం అంటే, అందుకనే కదలీ పాకము, ద్రాక్షా పాకము, నారికేళ పాకము అన్నారు. ఆ సంస్కృతం విశేషం ఏమిటన్నారు, క్రియాపదం ఎక్కడో చివరలా తగిలిస్తారు అయ్యగారు. ఆ క్రియాపదం వచ్చేంత వరకు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. అజవందిత శ్రిత చందన దశపురంగ ఇక్కడ వరకు తెలియదు. మామవా సుజన జీవన, మామవా, ఈ మామవా అన్నది క్రియాపదం, అక్కడ వరకు తెలియదు. అజవందిత శ్రిత చందన దశపురంగ మామవా సుజన జీవన సుగుణ భూషణ. ఇంత సరళమైనటువంటి సలిలమైనటువంటి సంస్కృత ఛందస్సు వారికే చెల్లింది. దీక్షితుల వారు అంత తొందరగా కుదరదు. గురుగుహాయ భక్తముగ్రగాయ కుమారాయ నమో
రహితాయ రూపరహితాయ హరిహర విరించి రూపాయ సచ్చిదానంద స్వరూపాయ శివాయ గురుముఖాయ భక్తముగ్రగాయ కుమారాయ నమో నమస్తే. అంత కఠినంగా ఉంది. ఆ సంస్కృత ఛందస్సుతో ఉన్న కీర్తనల్ని చూశారు. నమో నమో రాఘవాయ అనిశం, గిరిరాజ సుధాతనయ, ఇవన్నీ చూశారు. ఆయన మంచి తండ్రి కాబట్టి వెంటనే వాటినన్నింటినీ ఓ మంచి కొత్తంలోకి ఎక్కించుకున్నాడు. సద్గురు ఎవరా అని కొంచెం అన్వేషించారు. వీరికి పక్క గ్రామం తిరువయ్యారు. ఆ తిరువయ్యారు క్షేత్రంలో గొప్ప లక్షణవేత్త సొంటి వెంకటరమణ భాగవతులు, ఆయన్నే వీణా వెంకటరమణదాస్ అంటారు. ఆయన వాసం చేస్తూ ఉన్నారు. వారు ఎవరి శిష్యులు అన్నారు. వారి తండ్రి గారైనటువంటి సొంటి వెంకట సుబ్బయ్య గారి శిష్యులు వెంకటరమణ భాగవతులు. వెంకట సుబ్బయ్య గారు ఎవరి శిష్యులండి? మన అదృష్టం. మంగళగిరి దగ్గర కాజ గ్రామంలో తల్లావచ్చుల గోవింద శాస్త్రి అని ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయనకి వివాహం అయింది. వివాహం నాటికి వారి వయస్సు 11 ఏళ్ళు, అమ్మాయి వయస్సు 7 సంవత్సరాలు. ఆవిడ పేరు అచ్చమాంబ. నూజివీడు దగ్గర ముక్త్యాల అనేటువంటి చోట అత్తవారిల్లు. 16 రోజుల పండక్కి ఈయన పడవెక్కి నది దాటుతున్నట్ట. పడవ నదీ మధ్యంలోకి రాగానే 2 ముక్కలైంది. సహజంగా మనం అంటే ఏమంటాం, ముహూర్తం పెట్టిన పురోహితుడు ఎక్కడున్నాడో చూడండి అంటాం. ఆయన మహాభక్తుడు కాబట్టి ఎట్లాగో ప్రాణం పోతుంది అని తెలిసి సన్యస్తమయ ఆత్మ సన్యాస స్వీకరణం చేశారు. చూడండి, ఈ లోపల ఎవడో పడవ వేసుకునేవాడు వచ్చి ఆ రెక్క పట్టుకొని ఆయన బయట పారేశాడు. చచ్చిపోయినప్పుడు కదా సన్యాసం, బతుకున్నాం కదా అనే అభిప్రాయం లేదు. ఆ బుద్ధితోనే అత్తవారింటికి వెళ్ళాట. 7 ఏళ్ల పిల్ల వాకిట్లోకి ఇల్లారాడుతూ ఉన్నది. అల్లుడు సత్తగారు అందుట, నాయన లే, స్నానం చేయి, మడికట్టుకో, దేవతార్చన చేయి అన్నదిట. ఆ 7 ఏళ్ల పిల్ల అన్నదిటండి, సన్యాసిని మడికట్టుకోమంటారే అని అడిగిందిటండి. అది వాళ్ళ దాంపత్యం అంటే. నోరు ముయి అందుకే తల్లి, కాదమ్మా వారిని అడగండి అని చెప్పింది. నదీ మధ్యంలో ఆయన సన్యసించిన విషయం 7 ఏళ్ల పిల్లకి ఎలా తెలిసిందండి? నిజమని భార్యను విసర్జించి సద్గురువుని ఆశ్రయించి క్రమ సన్యాస స్వీకరణం చేసి నారాయణ తీర్థులుగా ఆశ్రమ నామాన్ని పొందారు. కృష్ణలీలా తరంగిణి అనేటువంటి ఒక అద్భుత రచన చేశారు. రచన కాదు, వారు భావావేశంలో పొంగి పొరలు వారుతూ ఉండగా పరమాత్మ ఆడుతూ ఉంటే వారు గానం చేసేవారు తండ్రి. అది ఆ మహానుభావుడు. నీలమేఘ శరీర మహానుభావుడు దండముడి. వారు మహాదేవ రాధాకృష్ణరాజు గారు, నాగరాజు సుబ్బారావు గారు ఆ తరంగం పాడేవారట. ఒక తరంగం 8 గంటలు పాడేవారట. 2 మానికలు అన్నం తినేవాళ్ళు పాడేవాళ్ళు. అరగిద్ద తినే మనమేం పాడతాం అయ్యా? అన్నీ గోల్డెన్ ఎరానండి. విజయవాడకి అదృష్టం ఏమిటంటే, ఒకవైపు దుర్గమ్మ, ఒకవైపు కృష్ణమ్మ, ఒకవైపు ఇంతమంది మహాపండితులు, మా కృష్ణమాచార్య గారు కానీ, అన్నవరపు రామస్వామి గారు కానీ, ఇటువంటి వారందరూ ఈ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేశారు. కృష్ణ కలవ సుందర గమన కస్తూరి కలవ సుందర గమన మిలిత గోపాధూరేన విరాంగ కోటి మోగన దళిత సంసార బంధన దారుణ వైరాజ గోపాల కృష్ణ ఈ కీర్తన పరమాత్మ ఆడుతూ ఉన్నారు, ఈయన పాడుతూ ఉన్నారు. వ్యత్యస్త పాదార వినుద. ఇక్కడ ఏం జరిగింది అన్నారు. లోకాలని ఆడించే పరమాత్మ ఈయన ముందు ఆడుతూ
ఆయనకి ఏం గుర్తొచ్చిందో పొరపాటుగా ఒక అడుగు తప్పేశాడు. తమ్ముడే వ్యవహారమే, అక్కడేమీ కుదరదు, కాంప్రమైజేషన్ అవటం లేదు. పరమాత్మ అడుగు తప్పు వేసేటప్పటికల్లా చాలా కోపం కలిగిందిట నారాయణ తీర్థుల వారికి. ఏం కృష్ణ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాల్సిన పని లేదా? ఎట్లా పడితే అట్లా అడిగేస్తావురా అంటూ చేతిలో మంచి బలంగా ఉన్నటువంటి ఆ కంచు తాళం విసిరేశాటండి పరమాత్మ చేతి కాళ్ళ మీదకి. అది సుదర్శన చక్రంలాగా తిరిగి వెళ్ళి పరమాత్మ యొక్క కుడికాలు కుక్కకి ఠక్కుందని. ఎంత దెబ్బ కొట్టాడు వీడు! మా అమ్మ కూడా ఎప్పుడు ఇట్లా కొట్టలేదు. ఇప్పుడు పరమాత్మకి ఇంకో భయం పట్టింది. ఇప్పుడు ఆపామనుకో, దెబ్బ తగిలింది, కొంచెం పించర్ వేసుకుంటాను, కాసేపు సారీ ఫర్ ది బ్రేక్ అంటావా, రెండో కాలు కూడా కొడతాడు. ఈ లేనిపోని ఇబ్బంది ఎందుకంటూ అటువంటి నారాయణ తీర్థుల వారికి ఇద్దరే శిష్యులండి. ఎంత అదృష్టము! ఒకరు సొంటి వెంకట సుబ్బయ్య గారు, రెండో వారు కూచిపూడి నాట్యానికి మూల పురుషులైన సిద్ధేంద్ర యోగి. వీళ్ళిద్దరూ ఆయన శిష్యులు. ఆ వెంకట సుబ్బయ్య గారి కుమారుడే వెంకటరమణ గారు తీసుకువెళ్ళాడు. ఈ రచనలు చూపించాడు. ఆయన సంతోషించాడు. రైతు మంచి క్షేత్రాన్ని వెతుకుతాడు, గురువు కూడా మంచి శిష్యుల కోసం చూస్తాడు. ఆ పిల్లవాడు ఎక్కడ చేరారు? గురు శుశ్రూషయా విద్య అని వెంకటరమణయ్య గారి దగ్గర నాద విద్యని ఉపాసనా దృక్పథంతో పిల్లవాడు అవగాహన చేసుకుంటూ ఉన్నాడు. ఈ పిల్లవాడి మనస్సులో ఒక పెద్ద కోరిక ఉన్నది. ఏమిటా కోరికండి? ఒక్కసారి పట్టుకోవాలి, దాన్ని ఒళ్ళో పెట్టుకోవాలి, ఆ తంబుర కాడకి తన తల ఆన్సాలి, లోపల ఉన్న తలపులను తంత్రులతో కలిపి కాసేపు రాముల వారికి చెప్పాలి. అది ఆ పిల్లవాడి కోరిక. మా దీక్షిత్ దాస్ గారు ఈ కథ రాశారు. వారు చెప్తారు, ఒకసారి గురువుకి అదృష్టము, శిష్యుడికి అవకాశము కలిగే అని చెప్పారండి దీక్షిత్ దాస్ గారు. వెంకటరమణయ్య గారు బయటికి వెళ్ళాక పిల్లవాడు చటుక్కున తంబూర ఉన్న గదిలోకి వెడితే ఆ తంబూర పిల్లవాడికి సరస్వతీదేవిగా కనపడ్డదండి. అది విశేషం. మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది. సరస్వతీదేవిగా కనపడితే సప్రదక్షిణ పూర్వక నమస్కారం చేశాట పసివాడు. పద్మాసనం వేసుకున్నాడు, తంబురని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆ తంబుర కాడకి తన తల ఆంచాడు. చిన్ని వేళ్ళకి ఆ తంత్రి తీగలు అందట్లేదు. అతి ప్రయత్నం మీద ఆ తీగలని దొరకపుచ్చుకొని ఆ వేళ్లతో ఆ తంత్రులు మీటుతూ లోపల ఉన్న భక్తి తంత్రిని కూడా కలిపాడండి ఆ పసివాడు. మోక్ష సాధన సమగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదులు వారు. నాయన, విద్యకైనా విషయానికైనా విద్వత్తుకైనా అవతల గట్టు భక్తిరా. ఆ గట్టు చేరితే ఇవేమీ అవసరం లేదు, అది ఉంటే వీటి ఆవశ్యకత లేదు అని చెప్పారు. ఆ భక్తితో పిల్లవాడు హృదయ కుహరమంతా నిండిపోయింది. పారిజాతపు చెట్టుని అలా ఊపితే పూలు ఎలా జల 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 రాల్తాయో పిల్లవాడి మనస్సులో ఉన్న భక్తి పారిజాత వృష్టి రామప్రభు యొక్క పాదాలని తడిపేస్తూ ఉన్నది. ఆయన పాదాల మీద పడిపోతున్నాయి భక్తి సుమాలు. కంఠం గద్గదం అయిపోయింది, డగ్గుత్తిక స్తరం పడింది. కనుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరలు వారుతూ ఉంటే శరీరమంతా ఉనికిపోతున్నది తండ్రి పసివాడికి. ఆర్తితో ప్రార్థిస్తున్నాడు, దాశరథి దయాశరథి అవాన్ మానస గోచర భక్తరక్షణ దీక్షాలక్ష. శబరిని కరుణించావు, కబంధుణ్ణి కటాక్షించావు, వినాథుడికి వికుంఠమిచ్చావు. నిన్ను ఆశ్రయించిన వారందరినీ అత్యుత్తమమైనటువంటి పునరావృత్తి రహితమైన మార్గాన్ని చూపించావయ్యా. నన్ను రక్షించడంలో ఎందుకు ఆలోచిస్తున్నావు స్వామి? అంత మహాపాపం నేను ఏం చేశాను? ఏ ప్రారంధం నీకు నాకు బలీయంగా అడ్డుపడుతున్నది? రామా, నీ కరుణ కలగదా? ఈ మాత్రపు జన్మలో ఈ సౌఖ్యాన్ని నేను అందుకోలేనా? నన్ను ప్రోవరావేమకో రమణను ప్రోవరావేమకో
త్యాగబ్రహ్మోపనిషత్తు అంటారు ఈ కీర్తనలు. పల్లవి సూత్రము, అనుపల్లవి భాష్యము, చరణము వృత్తి అని చెప్పారు పెద్దలు. రమణము బ్రోవరా రామనము బ్రోవరా రమణము బ్రోవరా దేవకో లోకవి రమణము బ్రోవరా దేవకో లోకవి రమణము చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో శివకేశవలో చీమలో శివకేశవలో ప్రేమ మీద చలగి ఉండే విరుదు భగచిన సీతారామను బ్రోవరా బ్రోవరా. పల్లవిలో రమణను బ్రోవరావేమకో ప్రశ్నించాడు, నన్ను కాపాడటానికి ఎందుకు రావట్లేదు అని. అందరూ ప్రశ్నిస్తాం. అర్హత యోగ్యత లేని వాడికి కూడా ఫస్ట్ ఓటు ఏమిటంటే ప్రశ్నిస్తాడు. అందుకనే జీవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడు ఇచ్చేదాన్ని యోగము అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం తోడు అవ్వాలి. అనుపల్లవిలో తనని కాపాడటానికి రావలసినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వ్యక్తీకరించారు. చీమలో బ్రహ్మలో శివకేశవదులలో ప్రేమ మీద చెలగి ఉండే బిరుదు భగించిన సీతారామను బ్రోవరావేమకు. వంశానికి చాలా పేర్లు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, ఇనవంశము, కాకుత్స వంశము. మా చాగయ్య గారు దీనమణి వంశ తిలకలావణ్య దీనమణి వంశ తిలకలావణ్య అన్నారు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది వంశం? శ్రీ మహావిష్ణువుతోనే మొదలైంది. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్తంతుడు, వివస్తంతునికి వైవస్తుతుడు, వైవస్తుతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి వాణుడు, వాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశుడు, యవనాశుడికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ద్రోసంధి, ద్రోసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు, సగరునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘు, రఘుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీకరముడు, శీకరమునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకు అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులు. ఇది సూర్యుడు. అటువంటి వంశంలో పుట్టినటువంటి రాముడు మెప్పులకై కన్నతావున పుబడక వీరవీకి. ఇక్కడ చాలా నెరవలు చేస్తాం. మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవీగి. మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవీగి. మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవీగి. మెప్పుల
కై కన్నత మగమ పదని సని నిద పదమ మెప్పు. ఇది కూడా వేస్తాం. మరి మీరు మెప్పు ఒప్పుకోపోతే ఎట్లా? దాదాని బాబా పద మమ మప గగ మరి గ స మగరి సరి గమ పద బ మగమ పద ని స మగరి స నిద పద ని సరి ని స దని పద గరి స నిద నిద ప నిద పద మెప్పులకై. నెల నుంచి ప్రాక్టీస్ చేస్తే రాగం వస్తుందే. తీస్తే రాగం, మూలిగితే రోగం రెండూ వస్తాయి. ఏమిటి ఇందులో ఉన్న విశేషము? మెప్పు. అందుకే చాగయ్య గారు అన్ని సంవత్సరాలు దక్షిణ ప్రాంతంలో ఉన్న వారి రచనా వ్యాసంగమంతా శుద్ధ సాత్వికమైనటువంటి తెలుగులోనే జరిగింది. నిజమైన మాతృభాషా ఉత్సవం చేయాలంటే చాగయ్య గారికే చెయ్యాలి, ఒక అన్నమాచార్యుల వారికి చెయ్యాలి, ఒక రామదాసు గారికి చెయ్యాలి, ఒక పోతన గారికి చెయ్యాలి. అంతేగాని తాత్తాదార్థానాలు కూడా పలకటం రాని వాడు వచ్చి వాడు దీపం పెడతాడు, అది వెంటనే కొండెక్కుతుంది. ఇంకా ఉత్సవం ఏంటది అయ్యా? మెప్పులకై కన్నతావున పూబడక. మానవుడు ఏ రుణమైనా తీర్చుకుంటాటండి, తీర్చుకోవచ్చు. తీర్చుకోలేని రుణం ఏదైనా ఉందా అంటే ఒక్క రుణం మాత్రం తీర్చుకోలేం. ఏ రుణం అదన్నారు? జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణము. వాళ్ళ రుణం మాత్రం తీర్చుకోలేం. విశేషం ఏమిటి అంటే మనం బ్రతికుండగానే మనల్ని కన్నవాళ్ళు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానం, అంతకంటే ఇంకేం లేదు. వెనకట్లో తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథాశ్రమాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళ తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. అదే తేడా. కొన్ని లక్షల కోట్ల జన్మెత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ యోగాన్ని, వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళని ఆదరిస్తే చాలు. బతుకున్నప్పుడు 2 ఇడ్లీ పెడితే చాలు. చచ్చిన తర్వాత చారడేసి గారెలు ఊరంతా పంచిపెట్టాల్సిన అవసరం లేదు. భగవంతుడు ప్రతి చోట తాను ఉండలేడు, తల్లిదండ్రుల రూపంలో ఉంటాడు. మాతా సమం నాస్తి శరీర పోషణం. భగవంతుడి కంటే గొప్పది తల్లండి. ఆకాశం కంటే గొప్పవాడు తండ్రి. మానవుడి కర్తవ్యం ఏంటి అన్నారు? వీళ్ళ ఇద్దరినీ సేవించటమే. వాళ్ళ ఇద్దరినీ మనకి చేతనైనంత సేవ చేసి వాళ్ళ చివరి రోజులు ఆనందంగా వెళ్ళిపోయేట్టు చూడటమే పిల్లల లక్షణము. అది లేకపోతే వాడు పుత్రుడు కాదు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా? చాగయ్య గారు దాన్నే ఇక్కడ క్లారిటీతో చెప్పారు. మెప్పులకై కన్నతావున పుబడక. జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రదేశంలో అప్పుబడక నేనంతా వాళ్ళ రుణం తీర్చేసుకున్నాను. విర్రవీగి ఎవడైతే అట్లా ఉంటాడో, ఇక్కడ వారు ఇంకో మాట కూడా చెప్పారు. స్వామి, నేను కూడా అదే తాన్లో బట్టని, నాకు కూడా ఆ అవలేశం అంటవచ్చు. నీ కర్తవ్యం ఏమిటి అంటే తప్పు పనులు లేకయుండే త్యాగరాజ సన్నుత సీతారామానను బ్రోవరా. నేను కూడా అలాంటి తప్పేమన్నా చెయ్యొచ్చు, చేస్తానేమో. నీ కర్తవ్యం ఏమిటంటే నువ్వు నా వెనక ఉండి అటువంటి తప్పులు ఎప్పుడూ నేను చెయ్యకుండా నా తల్లిదండ్రులని సదా సర్వదా సేవించేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా, నన్ను బ్రోవరావేమకో. ఇదే సూత్రభాష్యం, వార్తికము అన్నారు చరణానికి. ఆ పిల్లవాడు గానం చేస్తున్నాడు. ఇందులో అర్థం ఏంటి అన్నారు? ఎవడైతే జన్మనిచ్చిన తల్లిదండ్రుల యందు విముఖుడై ఉంటాడో వాడికి రాముని కరుణ కలగదు. అంతవరకు కన్ఫామ్గా చెప్పేశారు. భగవంతుని చూడాలి అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్లోనే భగవద్ దర్శనం చెయ్యాలి. పిల్లవాడు అద్వైత స్థితిని అనుభవించి గానం చేస్తున్నాడు. గురువుకు అదృష్టం ఏమిటి అన్నారు. మరి అలాంటి వాడు ఉండటం అదృష్టమేగా. ఆయన లోపలికి వస్తూ పూదేనన్ విలసిల్లు మాధురి మదిం పొందగా సద్గాత్ర సౌష్ఠవమొప్ప స్వరశుద్ధితో యతిలయా సౌమ్యాని బద్ధంబుగా సౌలూరల్ వినవచ్చగానము ఇటు మత్సౌధంబున చెవులో జిక్కదు నిత్సరాంశజుడు సుశ్రేయాత్మజుండెవ్వండకో. బా
మా ఇంట్లో ఇంత మంచి పాట వినపడుతున్నదే, గంధర్వుడా, దేవాంశ సంభూతుడా, భగవంతుడా, నా పెద్దల పుణ్యం చేత నా ఇల్లు పావనమైంది అని గబగబ లోపలికి వచ్చేస్తున్నాడు ఆయన. తలుపులు వారగా వేసి ఉన్నాయి, వీరి తలపులకు వలే అని చెప్పారు. వారగా వేసి ఉన్న తలుపులు తెరిచాడు వెంకటరమణయ్య గారు. ఇందాక అనుకున్నవన్నీ వృధా. గంధర్వుడు కాదు, దేవాంశ సంభూతుడు కాదు, భగవంతుడు కాదు, సాక్షాత్తు పరశివుడు పద్మాసనం వేసుకొని తన నట్టింట్లో ప్రణవనాద ఉపాసన చేస్తున్నాడు అని గ్రహించాడు ఆయన. ఆ పిల్లవాడిని చూసేటప్పటికల్లా శిష్యాదిచ్ఛేద్ పరాజయం, అలా గబుక్కున వచ్చి ఆ పిల్లవాడిని కౌగిలించుకున్నాడండి వెంకటరమణయ్య గారు. స్పర్శ తగిలేటప్పటికల్లా సమాధి చెదిరింది. కళ్ళు తెరిచాడు. ఎదురుగ్గా కంటి నీళ్లతో గురువుగారు కనపడ్డాడు. బాబు క్షమించండి, మీ అనుజ్ఞ లేకుండా, మీ అనుమతి లేకుండా ఈ సాహసం చేశాను, నన్ను మన్నించండి అని పాదాల మీద వాలిపోతుంటే ఆ పిల్లవాడిని హృత్పుండరీకాన్ని అద్దుకొని హస్తమస్తక సంయోగం చేసి ఆశీర్వదించాడండి వెంకటరమణయ్య గారు. పిచ్చివాడా, నువ్వెవరో కొంచెం ఆలస్యంగా నాకు తెలియబడ్డదిరా. నిజంగా నీకు చెప్పగలిగినటువంటి విద్య నా వద్ద ఉన్నదా? నేర్చుకునే దశలో నువ్వు ఉన్నావా? విద్యాకారకుడైన పరమేశ్వరుడు నా పెద్దల పుణ్య విశేషించంద నా నట్టిల్లు తొక్కాడు ఆయన. భవిష్యత్తులో త్యాగయ్యకు ఎవరు గురువు అంటే పరమేశ్వరుడు నన్ను చూప నిశ్చయించి నిన్ను మా ఇంటికి పంపాడు. నీకు చెప్పగలిగిన విద్య నా వద్ద లేదు, నేర్చుకునే దశలోనూ నువ్వు లేవురా. ఇంటికి వెళ్ళి పెద్దలను సేవిస్తూ జీవితాన్ని పారమార్థికం వైపు మళ్లించుకొని ఆశీర్వదించాడు. గురువుకి నమస్కరించి ఇల్లు చేరాడు. 19 ఏళ్లవాడైనారు త్యాగయ్య. పార్వతి అనే కన్యతో వివాహం జరిగింది. ఆమె ఎక్కువ కాలం జీవించలేదు. ఆమె చెల్లెలైన ధర్మాంబని వివాహం చేసుకున్నారు. ఒక ఆడపిల్ల కలిగింది, సీతాలక్ష్మి అని నామకరణం చేశారు. తండ్రి మరణించిన తర్వాత బ్రతికి ఉన్న అన్నగారు భాగపంపకం చేశాడు. పితృసమో జ్యేష్ఠ అని ఎందుకంటే ఇందుకే ఉంటారు. ఏమిటి పంచారు వారి వాటాకి అన్నారు. మీగడ బేగడ అన్నారుగా, బేగడలోనే చెప్పారు దీక్షిత్ దాస్ గారు. పైన పిత్రార్జితంబగు వాటాల పంపకంగున త్యాగయ్యకు సంక్రమించిన ఆస్తి ఎట్టిదని